జుట్టు విషయంలో రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి హెయిర్ లాస్, రెండోది డాండ్రఫ్. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా డాండ్రఫ్ పెద్ద ప్రాబ్లం. మరి దానికి ఎలా చెక్ పెట్టాలి? బ్యూటీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో బ్యూటీ టిప్స్లో తెలుసుకుందాం. ఇప్పటి జనరేషన్ రూటే వేరు. బ్యూటీ విషయంలో కాన్సంట్రేషన్ ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ జుట్టు లుక్స్ కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే హెయిర్ ప్రాబ్లమ్స్ విషయంలో మాత్రం ఎలాంటి కేర్ తీసుకోవాలో చాలా మందికి తెలియదు. అందుకే పార్లర్స్, కాస్మెటిక్ సెంటర్లకు క్యూ కడుతుంటారు. అయితే చిన్న చిన్న టిప్స్ తో జాగ్రత్త పడొచ్చు. నార్మల్ గా డ్రై స్కిన్ వాళ్ళకి స్కాల్ప్ ప్రాబ్లం ఎక్కువ. అందులో డాండ్రఫ్ మెయిన్ గా కనిపిస్తుంది. అలాగే చాలా వరకు తలకు ఆయిల్స్ అప్లై చేయకపోవడం, కాన్సంట్రేషన్ గా ఉండే షాంపూలు వాడటం వల్ల చుండ్రు సమస్య వస్తుందంటున్నారు డెర్మటాలజిస్టులు. కామన్ గా చూసే డాండ్రఫ్ ఏంటంటే పొడిలాగా పౌడర్ లాగా రాలుతుంటుంది, కొంచెం దురద ఉంటుంది అనమాట. దాన్ని సెపరేటిక్ డెర్మటైటిస్ అని కూడా అంటాం అనమాట. అది కూడా ఏమవుతుందంటే తలలో మన తెల్లగా పొచ్చుల్లాగా రాలుతూ ఉంటుంది అనమాట. దానికి ఏంటంటే ఫ్రీక్వెంట్ షాంపూయింగ్ అనేది చాలా అవసరం అనమాట. ఈ తెల్ల పెచ్చులు ఏంటంటే పొడిలాగా రాలేది డాండ్రఫ్ అంటాం అనమాట. అది అంటే అదేంటంటే స్కాల్ప్ కూడా డిస్కమేషన్ జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు తెల్ల పొట్టులాగా వస్తుంది. హెయిర్ వాష్ సరిగా లేక, దుమ్ములో ఎక్కువగా తిరగడం వల్ల స్వెట్టింగ్ తో డాండ్రఫ్ పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో చాలా మంది సెలూన్ ట్రీట్మెంట్స్ ను ప్రిఫర్ చేస్తారు. ఇలాంటి కెమికల్ ట్రీట్మెంట్స్ తో హెయిర్ ఫాల్, నేచురల్ ఆయిల్స్ పోయి గ్రే హెయిర్ రావడం, జుట్టు షైన్ పోయి పేలగా డ్రైగా అవుతుందంటున్నారు హెయిర్ ఎక్స్పర్ట్స్. తలస్నానం చేసి ఇమీడియట్గా తలకి జడేసుకోవడం కానీ పొనిటైల్గా ఆరపెట్టుకోకుండా ఇమీడియట్గా పెట్టుకోవడం జరుగుతుంటుంది. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే చెమ్మకి ఫంగస్ పెరిగి డాండ్రఫ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అలాగే రోజు వాడినప్పుడు షాంపూలు అనేది గాఢత తగ్గించాలన్నమాట. అంటే ఏంటంటే ఎంత తక్కువ షాంపూ వాడితే అంత మంచిది. మైల్డ్ షాంపూ అంటే తక్కువగా వాడడం వల్ల ప్రతిరోజు తలస్నానం చేసినా జుట్టు పాడవకుండా ఉంటుందన్నమాట. రెగ్యులర్ గా తక్కువ కాన్సంట్రేషన్ ఉండే షాంపూస్ వాడటం, జుట్టులో తడి లేకుండా చూసుకోవడం, హెయిర్ కలర్స్, కెమికల్ ట్రీట్మెంట్స్ కి దూరంగా ఉంటే చుండ్రు సమస్య తగ్గుతుందంటున్నారు. అలాగే లెమన్ జ్యూస్ తో ఆయిల్ మసాజ్లు, కర్డ్, టీ ఆయిల్స్ తో జుట్టుని రెగ్యులర్ గా వాష్ చేసుకుంటే జుట్టు షైనింగ్ తో పాటు చుండ్రు కూడా ఉండదంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్.